శాపగ్రస్తుడైన కయీను పరిస్థితి ఏంటో తెలుసమ్మా, దేశదిమ్మరైపోయాడు. దేశదిమ్మర అంటే అసలైన అర్థం ఏంటంటే, ఎక్కడున్నాడు కొన్ని రోజులు, ఇక్కడ ఏదో పని చేశాడు, కలిసి రావట్లేదు. వెంటనే ఏం చేశాడు, పని మార్చాడు, వేరే పని చేశాడు, అది కూడా కలిసి రావట్లేదు. అప్పుడు మనోడు ఏమవుతుందంటే, పనిలో లోపం లేదురా, నేనుంటున్న ఏరియా లోపం ఉందని ఇంకో ఏరియాకి వెళ్ళాడు. ఆ ఏరియాకి వెళ్ళి ఇంకోటి మొదలెట్టాడు. మళ్ళీ అంటాడు, ఈ ఊర్లో నేను ఉండాల్సిన కాదు. మనోడు అంతా రంగులు రాట్నం. కొంతమంది వ్యక్తులు తమ జీవితంలో అమ్మ దేశదిమ్మరలు అయిపోయారు. ఒక సంవత్సరం అక్కడ ఉంటారు, ఏదో పని చేస్తారు, కలిసి రావట్లేదు సార్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో పని, కలిసి రావట్లేదు. మళ్ళీ ఇంకో దేశం, మళ్ళీ ఇంకో ప్రాంతం, జీవిత కాలం అంతా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ స్థిరత్వం అనేది ఉండదు. ఇది దేశదిమ్మరితనం అన్న. ఉద్యోగం నిమిత్తము మీరు ట్రాన్స్ఫర్ అటు ఇటు వెళ్తుంటే దాని గురించి నేను అంటలేదు, కానీ జీవితంలో ఒక ఫలభరితమైన అనుభవం లేకుండా ప్రతిసారి అటు ఇటు తిరుగుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఇప్పటికి కూడా ఒక ఖచ్చితమైన ఠికానా లేకుండా, అయ్యా 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు ఉంది హైదరాబాద్ వెళ్ళి, ఏం సంపాదించావు? ఇంత చదువుకున్నావు కదా, ఇంత చదువుకున్నా కూడా నీకు ఇంక ఉద్యోగం రాలేదా? కనీసం ఉద్యోగం రాలేదనుకో, ఏదైనా చేయట్లేదా? ఎక్కడ ఉండలేకపోతున్నావా? నీ వ్యాపారంలో స్థిరత్వం లేదా? నీ ఇల్లు ఇంకా స్థిరపడలేదా? ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా శాపగ్రస్తం, దేశదే మరి అంటున్నమాట. ఎరికోను కట్టావా, తస్మా జాగ్రత్త. కయీను లాంటి పరిస్థితి అయిపోతుంది. అంటే శాపగ్రస్తమైన వ్యక్తి ఎప్పుడు ఏం కోరుకుంటే తెలుసా, చస్తే బాగుండు, చీనా జీవితం, ఎందుకు ఈ జీవితం. వాళ్ళ పక్కన కూర్చున్నానికి ఎప్పుడు నోటం ఏమొచ్చు తెలుసా, ఇంతే. కొంతమంది ఏంటంటే ఈ బతికేదానికంటే ఈ బాధ అంతా ఎందుకు వచ్చింది, ఎరుగోను కడితే. నువ్వు ఎరుకోను కట్టావనుకో, జ్యేష్ఠుడు చచ్చిపోతాడు నీలో. అంటే యేసుక్రీస్తు ప్రభు నీలో మరణం అయిపోతూ ఉంటాడు. మరి ఏంటి యేసే చనిపోవడం అంటే, నీలో ఉన్న రక్షణ చచ్చిపోతుంది, నీలో ఉన్నటువంటి వాక్యం మీద ఇష్టం చచ్చిపోద్ది, నీలో మందిరానికి రావాలని ఇష్టం చచ్చిపోద్ది. నేను బలవంతాన్ని ఒకడు పట్టుకోవాలి, చర్చికి వెళ్దాం పదా, చర్చికి వెళ్దాం పదా, చర్చికి వెళ్దాం పదా 100 సార్లు చెప్తే కానీ వస్తాంటే. ఇక చచ్చిపోయిన వ్యక్తి ఏమంటే తెలుసా, ఎంతసేపు ఇక్కడ ఉండేది, పోదాం పదా, పోదాం పదా, పోదాం పదా, పోదాం పదా. వాళ్ళలో జ్యేష్ఠుడు చనిపోయిన పరిస్థితి. మరిదే సినిమాలో కూర్చున్నప్పుడు పోదాం పద, పోదాం పద, పోదాం పద, ఎందుకనో. పెద్దకొడుకు చచ్చిపోయాడు సార్,